ఎమ్మెల్యే దానం నాగేందర్ తీరుపై సర్కార్ అసంతృప్తిగా ఉందా? దానం నాగేందర్ వ్యవహారంపై కాస్త జాగ్రత్తగా ఉండాలని పీసీసీకి నేతలకు సీఎం రేవంత్ సూచనలు చేశారంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ దానం నాగేందర్పై పార్టీ ఎందుకు అసంతృప్తిగా ఉంది? దానం తీరుతో పార్టీకి ప్రభుత్వానికి జరుగుతున్న నష్టం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సిటీలో మంచి మాస్ లీడర్ అనే పేరుంది. ప్రభుత్వంలో ఉన్నామా పార్టీకి నష్టం జరుగుతుందా అనే కాదు దానం స్టైల్. దానం ఏదైనా అనుకుంటే సూటిగా చెప్పేస్తారు. మనం చూసాం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చిన హైడ్రా తీరుపై దానం నాగేందర్ ఎలా స్పందించారో మనకు తెలిసిందే. ఇలా దానం ఒక్కటని కాదు, ఏదైనా ఇలాగే చేస్తారు. అయితే ఇప్పుడు దానం కొన్ని లీకులు ఇస్తున్నారట. ఆ లీకులతో పార్టీకి సర్కార్కి నష్టం జరుగుతుందట. ఇంతకీ దానం ఇస్తున్న లీకులేంటనే కదా మీరు అనుకుంటున్నారు. బీఆర్ఎస్ వి ఫామ్ పై ఎమ్మెల్యేగా గెలిచి హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు దానం నాగేందర్. ఇంతటితో ఆగకుండా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల అంశం హాట్ టాపిక్ గా నడుస్తోంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన దానం వైపే అందరి చూపు. దానంపై అనర్హత వేటు పడుతుందని లేదా దానం నాగేందర్ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళతారనే చర్చ ఒకవైపు సాగుతోంది. అధికార పార్టీ ఉప ఎన్నికలు వచ్చినా ఇబ్బంది లేదు, గెలుస్తామనే ధీమాలో ఉంది అంటూ పార్టీ సర్కార్ ఒకవైపు చెప్పుకుంటూ వస్తుంటే, దానం లీకులు మాత్రం పార్టీని డ్యామేజ్ చేస్తున్నాయనే చర్చ మొదలైంది. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని, రాజీనామా చేసిన తర్వాత దానం నాగేందర్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇది దానం స్వయంగా లీకులిచ్చి రాయిస్తున్నారనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. దీంతో దానంపై సీఎం రేవంత్ సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. ఒకవైపు ఉప ఎన్నికలు వచ్చినా భయపడము, అధికార పార్టీయే గెలుస్తుందని పార్టీ ప్రభుత్వం చెప్తుంటే, దానం నాగేందర్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారంటే ఖైరతాబాద్ నియోజకవర్గంలో పార్టీ ఓడిపోతుందని, అందుకే దానంకి ఇవ్వరనే చర్చతో పార్టీకి మైనస్ అవుతుంది కదా, ఇలా లీకులిచ్చి రాయించుకుంటే ఎలా అంటూ సీఎం రేవంత్ దానంపై ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. దానంపై సీఎం సీరియస్ గా ఉండడమే కాదు, దానం వ్యవహారంపై జాగ్రత్తగా ఉండాలని పీసీసీ మహేష్ కుమార్ గౌడ్కి ముఖ్య నాయకులకు సూచించినట్లు కూడా తెలుస్తోంది. ఉప ఎన్నికలు వచ్చినా ఇప్పుడే రావు, ఇంకా సమయం ఉంది. మరిప్పుడే దానం ఎందుకు లీకులిచ్చి వార్తలు రాయించుకుంటున్నారు? అసలు దానం ఎపిసోడ్ ఎటువైపు తిరుగుతుందో లెట్స్ సీ.